మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వైసీపీ పార్టీ ఇంతలా ఓడిపోయిందంటే కారణాలంటే జనం మోసం చేశారండి. జనం మోసం చేశారు. పక్క వైసీపీ వచ్చేది. మేము వేసింది మోసం చేశారు. జనం మోసం అంటే ఏ రకంగా మోసం అంటే బాలేడు పత్రాలు మార్చారు. మాది జగన్ ఏం చేయలేదు కాబట్టి టీడీపీ కోటేశారని ప్రజలు చాలా మంది చెప్తున్నారు. మా ఊరు మాది కొమ్మలపాడు దగ్గర మక్కినవరపాలెం అండి. మా ఊరు మొత్తం టీడీపీ వాళ్ళే. నాది ఒక్కటే కుమ్మరోళ్ళు. జగన్ ఏం చేయలేదు కాబట్టి కదా టీడీపీ గెలిచింది అంటున్నారు కదా. టీడీపీ వాళ్ళు ప్రజలు అందరు నమ్మకంతో వేశారండి జగన్ కోటు. అదే అన్న జగన్ ఏం చేయలేదనే కదా ఓడించింది అంటున్నారు ప్రజలు. ఏం చేస్తారు జగన్? అవన్నీ మనం ఏం చేద్దాం. పైన ఏమో బాక్సులు మాని అని అన్నారు. స్టేట్ అంతా కూడా వైసీపీని ఓడించారు ప్రజలు. ఎందుకు ఇంతలా తీర్పిచ్చారంటే వైసీపీ ఓడిపోవడానికి కారణాలు వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క తీరు, ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మనుషులు కూడా ఏంది ఒక అవతల వ్యక్తికి ఉండే మర్యాద కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళ యొక్క ప్రవర్తన వల్లే ఈ ఓటమికి కారణం. అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయారు. అవును. అంతలో ఎందుకు వ్యతిరేకించారంటే ప్రజలు? అదే వ్యతిరేకించారంటే వాళ్ళ పాలన అందరూ చూసుంటారు. మద్యపాన నిషేధం అన్నారు, చేయలా. సిపిఎస్ రద్దు అన్నారు, అది చేయలా. వాళ్ళు ఇచ్చిన హామీల్లో నవరత్నాల్లో 4-5 చేశారు అంతే. మిగతా అన్నీ చేయలేదు కాబట్టి ప్రజలు వ్యతిరేకించారు. వైసీపీ ఓటమి గల కారణాలండి. వైసీపీ కారణాలంటే ఎలా చెప్తాం? మొత్తం స్టేట్ అంతా అన్న, ఇక్కడ మన పేటకు తీసుకోవచ్చు, పేట అయినా కావచ్చు, స్టేట్ అంతా కావచ్చు. ఎందుకు ఇంత ఘోర పరాజయం వైసీపీ? అట్లా ఏం ఉండదులేండి, కానీ అయ్యే చెప్తున్నాగా కొన్ని రోడ్లు కానీ అమరావతి కానీ ప్రజలు ఎక్కువ అమరావతి మనం ఇక్కడ అనుకున్నాం, మళ్ళీ స్టేట్లు మార్చేసి అక్కడ 3-4 అని అనుకోవటం, ఇట్లా చిన్న చిన్న విషయాలు కానీ ఏదైనా కానీ టోటల్ మీద చూసుకుంటే కొన్ని కారణాల వల్ల ప్రజలు కూడా ఒక మార్పుని ఎదగాలని, కొత్త అవకాశం మళ్ళీ ఇస్తే బాగుంటుందని. ప్రజలకు అన్ని హామీలు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చని చెప్తుంది వైసీపీ ప్రభుత్వం. అయినా కూడా ఎందుకు మాకు ఇన్ని సీట్లు వచ్చి అర్థం కావడం చెప్తున్నారు వాళ్ళు. ఇంకా అది మనకే అర్థం చెప్పిన ప్రతిదీ కూడా మేము చేసేసాం, అమలు చేసాము. అయినా మాకు ఎందుకు ఓట్లు పడలేదు అర్థం కాలేదు. స్వయాన జగన్ గారే మాట్లాడారు ఆ రోజు ఓడిపోయిన తర్వాత. ఇంకా అది జనాల అభివృద్ధి. మనకి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలంటే వైసీపీ ఓడిపోవడానికి కారణం అంటే కొత్త మార్పుని కోరుకోవాలని ప్రజలు, అందుకని ఆలోచన చేసి కొత్తగా వస్తే ఏమైనా పనులు అవుతాయని చెప్పి అట్లా అందువల్ల ఎందుకు వ్యతిరేకించారు? 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి సార్. 11 మార్పు కోరుకున్నారు కదా, కోరుకోవడం వల్ల అట్లా జరిగింది. మీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా రావాలి వైసీపీ జిల్లా కూడా పక్కన గుంటూరు మాట్లాడుకుంటే ఒక్క సీటు కూడా రాలి, ఒక స్థానం కూడా. గతంలో 15 గెలిచారు ఇక్కడ, ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు అంటే ఈ జిల్లాలో? ఎందుకంటే కొంతమందికి న్యాయం జరగలేదు. ఇది రాజస్థాన్ అని అయితే రాజధాని గురించి రాజధాని కావాలని కొంత మార్పు కోరుకోవటం వల్ల అట్లా జరిగింది. మరి జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలంటే వాడు చేసిన పనులు. అది అంటే ఏం చేసి ఉంటారు? ఏం చేసేది ఏముంది, ఏది కూడా రైతులకి ఏం ఉపయోగం లేని పనులే కదా. అది అంటే ప్రజలకు ఇవ్వాల్సిన ఇచ్చేసామని చెప్తున్నారు కదా జగన్ గారు. ఏమి ఇచ్చే వాళ్ళకి ఇచ్చిండు, పోయిన వాళ్ళకి పోయినాయి. ఏముందా ఇంకా గవర్నమెంట్ మీద వ్యతిరేకత, ల్యాండ్ టైటిల్ యాక్ట్ బాగా పనిచేసింది, మద్యపాన నిషేధం, 3 రాజధానులు, ఇవన్నీ ఏంటంటే కర్ణుడికి చేపలు తగిలినాయి జగన్ గారికి. ముందు మెయిన్ మద్యపానం, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. లాస్ట్ వారం రోజులు ప్రచారం చేశారు చూసావా, అది రూపాయి పెట్టుబడి లేకుండా జనంలో బాణంలాగా వెళ్ళిపోయింది. దాన్ని నమ్మారు జనం. ఏంది 3 రాజధానులు, పోలవరం డెవలపింగ్ లేదు, ఏంది పెరిగిన ధరలు, ఏంది ఇవన్నీ ఏంటంటే ఒకటి మొత్తం దోహదపడినాయి. రాలేదు. ఒక సీటు కూడా రాలేదు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారండి. నేను ఆటోలో 4 నెలల మీద సర్వే చేశాను మామూలుగా. ఏంటంటే ట్రెండ్ ఎట్టని ప్రజలు నాడిందని. లాస్ట్కి వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే ఇలా ఓట్లు. ఎందుకు వెళ్ళేది ఏంటంటే ఇప్పుడు జగనన్న కాలనీ ఇల్లు ఇచ్చారు, ఏంది ఈ 6,000 ఇల్లు ఇచ్చారు. ఈ ఇట్లో ఈ 6,000 ఇళ్లలో నా ఆటోలో చాలామంది ఎక్కడ ఏందమ్మా మరి జగన్ అన్ని చేస్తున్నాడు కమ్మా, మరి ఎందుకు ఏంటంటే అలా పొల్లయ్యకి ఇల్లు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నేను ఎందుకు వేస్తాను, ఓట్లుగా అడగటానికి రాని అని చెప్పారు. అంటే పార్టీ నాయకులే వ్యతిరేకత వచ్చారు. దానివల్ల మెయిన్ మైనస్ అయింది. ఒకరికి ఇచ్చి ఒకరు రాపడటం వల్ల కూడా మెయిన్. ఇప్పుడు 6,000 1,00,000 మంది అంటే ఎవరికి ఇవ్వటం ఎవరికి సాధ్యం కాదు. ఎంతమందికి ఇచ్చారండి? అవును వాళ్ళు చెప్తారండి. అది అందరికి ఇవ్వడం ఎవరు సాధ్యం కాదు. దానికి ఓకే నేను అగ్రి అవుతా. కానీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వడం వల్ల 10 మందిలో ఒకరికే ఇస్తారు. అందరికీ ఏ గవర్నమెంట్ సాధ్యం కాదు. ఆ 10 మందిలో ఒకరికి 9 మంది అంటే అయ్యారు. మరి జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలంటే మొత్తంగా వైసీపీ పార్టీ కారణాలండి.
ఈ బటన్ నొక్కడం ఒకటి మెయిన్ ఒకటండి. ఆ బటన్ నొక్కలో కొన్ని ఫెయిల్యూర్ అండి. ఓకే. వచ్చే 10 మందికి వస్తుంది, 10 మందికి కొట్టానంటే అందులో 5గురికే వస్తున్నాయండి. అదే ఒకటి క్యాచ్ ఫీలింగ్ బాగా చూపించాయండి. ఓకే. మేము అనుకోవటం, నా ఉద్దేశం స్వతహాగా మా స్వతహాగా అనుకోవటం క్యాచ్ ఫీలింగ్ ఒకటి. రెండోది ల్యాండ్ సిస్టమ్ ఒకటి బాగా ఎఫెక్ట్ కొట్టిందండి. ఆయన పేర్లు వేసుకోవటం, బొమ్మలు వేసుకోవటం, రంగులు వేసుకోవటం, లాస్ట్ వచ్చేప్పటికి అది బాగా ఎఫెక్ట్ కొట్టింది. దానివల్ల ఓడిపోయాడు అనుకుంటున్నాం నా వరకు. మీ వరకు దానివల్ల బాగా ఎఫెక్ట్ లేదు. లేదు లేదు 7 అంటే 7 వచ్చేసినాయండి ఇక్కడ. మొత్తం 17 వచ్చేసినాయి. వైసీపీ అది ల్యాండ్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అనుకుంటున్నాను నా వరకు. చాలామంది నాకు నియోజకవర్గంలో చాలామంది అదే ఎఫెక్ట్ అనుకున్నారు. రెండోది ముందు ఒకటి ఎఫెక్ట్ అండి, అన్నా క్యాంటీన్లు ఒకటి బాగా ఎఫెక్ట్ అండి. అన్నా క్యాంటీన్లు బాగా స్టేట్ అంతా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణాలండి. జగన్ కూడా చాలా తప్పు ఉంది. ఈ పొలాలు సర్వేలు వేసి గట్టుల మీద పేర్లు వేసుకోవడం, పాస్బుక్లు బొమ్మలు కిట్టడం, ఒక్క రాజధాని పని చేయకుండా ఉంటాం, పోలవరం పని చేయకుండా ఉంటాం. లేకుంటే ఈ సర్టిఫికెట్ గెలుచుకునేవాడే. 3 రాజధానులని ఏది చేయకుండా రాజధాని కాడ కూడా మొత్తం పగలగొట్టి బయటకు తోలుకొని, ఉచిక కూడా బయటకు తోలుకొని చంద్రబాబు ఆయన చేసిపోయి జైల్లో పెట్టడం కొంత ఒక రకంగా అన్ని రకాలు కొట్టేసింది. అన్ని పని చేయబట్టే ఈ విధంగా వచ్చింది. లేదా 11 సీట్లు వచ్చింది. అమ్మ ఒడి, నాన్న ఒడి, ఈ ఒడి పెట్టావు అంటే మన పిల్లల పెడదాం పట్టుకొని మా పిల్లలు మేము వేసుకొచ్చాను. పోయించుకున్నావా చెప్పు చిన్న. మరి ఇస్తామని చెప్పారు బాబు గారు. ఇంకా అయితే అమలు చేయాలి. ఏ ఒడిపోతే చెప్పాను మాత్రం 5 నెలల్లో అంటే చౌక ధరకే ఇస్తామని చెప్తున్నారు. మీ మధ్య మీరు అడిగే అంతా బాబు గారు వచ్చారన్న పెన్షన్ పంపిణీ మీద సంతకం పెట్టాడుగా. చూద్దాం, 1 తారీఖునే ఇస్తారు. అప్పుడు మోయాలిగా, అందరూ మోయాలిగా. చూద్దాం, లేకపోతే తర్వాత నెక్స్ట్ చెప్పాను 5 నెలల్లో మధ్యాహ్నం పెట్టాలి. మరి వైసీపీ ఓడిపోవడానికి కారణాలంటే మొత్తంగా రాష్ట్రం అంతా అంటే ఆయన చేసిన నిర్లక్ష్యం వల్లనే దేశాన్ని అదొక పాలు చేశాడు. అది అంటే 150 సీట్ల నుంచి 11 సీట్లు మాత్రమే వచ్చాయి కదా ఈసారి. వచ్చినాయి. ఎందుకు అంతలా ప్రజలు వ్యతిరేకించారు? అంటే ఆయన చేసే పనులు ఒక్కటి కూడా సరి అయింది లేదు. అందువల్ల కారణాలంటే సామాన్య ప్రజలకి సరైన న్యాయం జరగలేదని ఓడిపోయిందని కారణాలు అనుకున్నాం. అది ప్రతి ఇంటికి మేము పథకాలు తీసుకెళ్ళామని వాళ్ళు చెప్తున్నారు కదా. 100కి 10 మందికి ఇచ్చారు, 90 మంది బాధపడ్డారు. మేము పార్టీలకు అతీతంగా ఇచ్చాము. అది పార్టీలకు అతీతంగా ఇచ్చినా 100కి వాళ్ళు ఇచ్చింది ఇవ్వలేదని అనట్లేదు, కానీ అందరికి అందే రకంగా అందలేదు. ప్రజలకు మేము చేసాము, వాళ్ళు మాకు ఓట్లు వేశారు కానీ ఈవీఎం లేదా మేనేజ్ చేసిన ఆరోపణలు వస్తున్నాయి. ఈఎంలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈఎంలు మేనేజ్ చేశారు అన్నారు. మరి అప్పుడు 24 వచ్చినప్పుడు వాళ్ళకి 174 ఉన్నా వాళ్ళకి వచ్చింది 24 కదా. అప్పుడు ఈఎంలు చేశారని అనుకోవచ్చుగా. టీడీపీకి 23 వచ్చినప్పుడు అప్పుడు 23 వచ్చినా అనుకోవచ్చుగా. అవన్నీ బోకసే కానీ ఈఎంఎల్ లేదు. కానీ ప్రజల్లో వ్యతిరేకత బాగుంది. ఒకటి మందుది, ఒకటి ఇసుక, ఒకటి అన్నా క్యాంటీన్లు, ఒకటి ఈ విధమైన పరమైనటువంటి అన్ని రంగాల్లో కూడా చూసి చూడనట్టుగా ఇచ్చాము అని చాట్ల బియ్యం వేసి కుక్కను తరిమినట్టు ఉంది పోయిన ప్రభుత్వం.